ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కోసం 8 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్దేశించే దేవాలయం. అధ్యక్ష మీరు చెప్పండి, రమ్మని చెప్పు, రాళ్లతో కొడతానని వీళ్ళు జాగిర్ రాసుకున్న ఈ రాష్ట్రాన్ని మొత్తం అక్కడ దోపిడీ చేస్తూ దీంతో సభలో తీవ్ర కలకలం వాకౌట్ చేస్తున్నాం సార్. ఇదన్న మాట మన అసెంబ్లీ. మేము నిరసనగా వాకౌట్ చేస్తున్నాం సార్. మీరు ఒక్క నిమిషం కూర్చున్నారు. ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళకి మన మీద ఆశ లేదు. వాళ్ళని మనం అలాగే ఉంచాలి. ఇవాళ నిజాయితీగా పనిచేయడం అంటే త్యాగం చేయడమే సార్. ఇన్ని కోట్ల మందిని కన్న తల్లుల్లో ఏ తల్లి సరైన ఒక లీడర్ని కనలేదురా. నాయకులు అనే వాళ్ళు వస్తారు, ఎలక్షన్ల టైంలో మాత్రమే వస్తారు, చేతులు ఎత్తి దండాలు పెడతారు, ఓట్లు వేయించుకుంటారు, పోతారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వేరెవ్వరికీ ఉండదంటారా? ఉండదండి. రాష్ట్ర రాజకీయాల్ని ఎప్పుడంటే అప్పుడు ఎలాగంటే అలాగా శాసించగలరు. ఏ బిల్లు అయినా పాస్ అయిందా చెప్పు ఇప్పటి వరకు? ఎక్కడ చూసినా యాసిడ్ దాడులే. మన సంస్కృతిలో అవి కూడా ఒక భాగం. వాళ్ళ నాన్న అక్రమంగా సంపాదించిన డబ్బు. అంతకనే ఏం కావాలి? అసలు ఆ జిల్లా ప్రజల్ని అడగాలి, ఇలాంటి నేతలు ఎందుకు అనుకుంటున్నారు. బాగా చేశారని ఇంటర్వ్యూ. మంచాళ్ళు పాలిటిక్స్ లోకి రారు, వచ్చిన వాళ్ళు మంచాళ్ళుగా ఉండరు. ఇది నా అభిప్రాయం.